హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా దమయంతి ఇంకా భవానీ శంకర్తో నేనే ఎలాగైనా సరే ఇంకా ఆ పద్మావతిని కలిసి ఇంకా నేను నిజం తెలుసుకుంటాను అసలు ఆ రాధ గురించి అనేసి అంటే, తను అంత ఈజీగా చెప్తుందమ్మా అంటే అదంతా నాకు వదిలేసేయండి అన్నయ్య, నేను ఎలా తెలుసుకోవాలో నేను తెలుసుకుంటాను అనేసి ఇంకా నేను వెళ్ళొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దాంతో ఎలా తెలుసుకోవాలి రాధ గురించి ఆ పద్మావతిని నేరుగా అడిగితే ఎలాగైనా నాకు నిజం చెప్పదు, అందుకనేసి ఎలా తెలుసుకోవాలి అసలు తనని ఇప్పుడు ఎలా కలవాలి అనేసి ఆలోచిస్తూ ఉంటుంది. ఓకే ఇలా వెళ్ళాలి అనేసి ఇంకా దమయంతి ఇంకా పద్మావతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత పద్మావతి దమయంతిని చూసి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా పద్మావతి ఒక్కసారిగా దమయంతిని చూసి షాక్ అవుతుంది. ఏంటి ఈవిడేంటి ఇలా వచ్చిందేంటి అనేసి ఆలోచిస్తూ ఉండగా, ఏంటి అక్కయ్య గారు ఇంట్లోకి కూడా రమ్మని పిలవరా ఇంకా అనేసి అంటే ఇంకా షాక్లో ఉండిపోతుంది. ఇంకా దాంతో వచ్చేయండి అనేసి వచ్చేయండి మేడం వచ్చేయండి అనేసి అంటూ ఉంటుంది. అదేంటి అక్కయ్య గారు మేడం అని పిలుస్తారేంటి, నన్ను చెల్లెమ్మ అని పిలవచ్చు కదా అనేసి అంటే ఇంకా పద్మావతి షాక్ అవుతుంది. అదేంటి ఈవిడ అలా అంటున్నారేంటి అనేసి, ఏమో అలా అంటే ఏమనుకుంటారా అనేసి అలా పిలిచాను అంటే, అదేంటి అక్కయ్య గారు ఇప్పుడు రాధ మా ఇంటికి వచ్చిన ఆడపిల్ల, ఇప్పుడు ఇంకా మనమంతా బంధువులం, అలాంటప్పుడు ఇంకా నువ్వు అక్కవి అయినప్పుడు నేను నీకు చెల్లి లాంటిదానే కదా అనేసి అంటే, ఇంకా నువ్వు అలా పిలుస్తూ ఉంటే నాకు సొంత చెల్లి పిలిచినట్టుగా అనిపిస్తుందమ్మా అంటే, ఇంకా అంతే అక్కయ్య గారు బంధుత్వం కలిశాక అలాగే అనిపిస్తుంది అనేసి ఇంకా అక్కయ్య గారు అనేసి అంటే, చెప్పు చెల్లి చెప్పు అనేసి అంటే, కాస్త మంచినీళ్ళు ఇవ్వరా అనేసి అంటే, అయ్యో నా మతి, మీరు వచ్చిన సంతోషంలో నేను మర్చిపోయాను మీకు మంచినీళ్ళు ఇవ్వడము అనేసి, ఇంకా పట్టండి టీ కాఫీ ఏమైనా తాగుతారా అనేసి ఇంకా కాఫీ తీసుకురండి అనేసి అంటే, ఇంకా సరే ఇప్పుడే పెట్టుకొని వస్తాను అనేసి పద్మావతి ఇంకా కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది. ఏంటో ఈ రాధ గురించి తెలుసుకోవాలనేసి ఇంకా వరసలు కలుపుకుంటూ ఇంకా ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడుతూ పోవాలి, అందరితో మాట్లాడాలి అనేసి ఇంకా ఏంటి ఆ రాధ గురించి తెలిసేంత వరకే కదా ఈ నటించాలి, ఇంకా తన గురించి తెలుసుకునేంతవరకు నాకు ఇది తప్పదు అనేసి దమయంతి అనుకుంటుంది. అలా ఇంకా కాఫీ తీసుకుని వస్తుంది పద్మావతి. ఇంకా దమయంతి, ఇలా కాస్త పనుండి వచ్చాను అక్కయ్య గారు, అలాగే ఇంకా మీ ఇల్లు కూడా ఇక్కడ దగ్గరలోనే కదా అనేసి అలాగే కలిసిపోదాం అనేసి వచ్చాను అనేసి ఇంకా దమయంతి అంటుంది. ఇంకా దాంతో మా రాధ ఎలా ఉంది అనేసి అడిగితే, రాధ చాలా బాగుంది అక్కయ్య గారు అనేసి, చాలా సంతోషంగా ఉంది అని ఇంకా చెప్తూ ఉంటుంది. ఇంకా నన్ను క్షమించండి అక్కయ్య గారు అనేసి దమయంతి అంటే, అలా అంటావేంటమ్మా అంటే, ఇంకా నన్ను క్షమించండి, ఆ రోజు మీ దగ్గర ఏదేదో మాట్లాడేశాను, అలాగే రాధ గురించి తెలుసో ఏదో మాట్లాడాను, నన్ను క్షమించండి, రాధ ఎలాంటిదో ఈ మధ్య నాకు తెలిసింది, ఇంకా రాధ గురించి పూర్తిగా తెలియకప్పుడు ఏదో మాట్లాడాను అనేసి అంటే, ఇంకా అవన్నీ మేము ఎప్పుడో మర్చిపోయావు, ఇంకా నువ్వు మర్చిపోలేదా అంటే, నేను ఇంకా మర్చిపోలేదు అక్కయ్య గారు, తలుచుకుంటేనే చాలా బాధగా అనిపిస్తుంది, అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టానని, అనవసరంగా నేను ఆ రోజు నా నోటికి వచ్చినట్టు మాట్లాడానని ఇంకా తలుచుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది, నా కూతురు లాంటి అయిన రాధని కూడా రాధ మనసుని బాధ పెట్టాను, ఇంకా ఇప్పుడే తెలుస్తుంది రాధ ఎలాంటిదో, రాధ మా ఇంటికి వచ్చిన ఇంకా దేవత, మా ఇంట్లో వచ్చిన ఇంకా అదృష్టవంతులం మేము, రాధ లాంటి ఇంకా అమ్మాయి మా ఇంటికి రావడం, మా విక్కీకి భార్య కావడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, మేము చాలా అదృష్టవంతులం అక్కయ్య గారు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా దాంతో ఇంకా పద్మావతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఈవిడ ఇలా మాట్లాడుతూ ఉంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మా రాధకి ఎలాంటి కష్టాలు లేవు అన్నమాట, ఇంకా ఇంట్లో సంతోషంగా ఉంటుంది
ఉంటుందన్నమాట. ఇంకా ఈవిడ వల్లే కదా తను బాధపడుతూ ఉండేది, ఇంకా ఈవిడ కూడా మారిపోయింది. ఇంకా అంతేలే, మా రాధ ఎవరినైనా ఇట్టే మార్చేస్తుంది. ఎంత శత్రువులైనా మా రాధమ్మని చూస్తే ఎవరైనా మారిపోవాల్సిందే అనేసి పద్మావతి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఇంకా దమయంతి, ఏంటి అక్కయ్య గారు ఏమీ మాట్లాడడం లేదు, ఏం ఆలోచిస్తున్నట్టుగా ఉన్నారు అంటే, లేదు అమ్మ, ఏమీ లేదు. నిజంగా మా కూతురు అదే మా రాధమ్మ చాలా అదృష్టవంతురాలు. మా రాధమ్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఇంకా విక్రమ్ లాంటి అల్లుడు గారు దొరకడం, తన జీవితంలోకి అంత మంచి భర్త రావడము, ఇంకా మీలాంటి మంచి మనసులు ఉన్న ఇంకా కుటుంబ సభ్యులంతా తనకి దొరకడం, తను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, నిజమే చాలా అదృష్టవంతురాలు అనేసి అంటూ ఉంటే, నిజమే ఇంకా మీరు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అక్కయ్య గారు, మీ కడుపులో రాధమ్మ పుట్టడం చాలా అదృష్టము అనేసి అంటుంది దమయంతి. దాంతో ఇంకా నిజమే, మేము ఏ జన్మలో చేసుకున్నామో పుణ్యమో, ఇంకా మాకు అలాంటి కూతురు మాకు దొరికినందుకు, మాకు పిల్లలు లేకపోయినా మాకు ఆ కూతురు దొరకడం మేము చేసుకున్నాం పుణ్యమో, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనేసి అంటుంది పద్మావతి. ఒక్కసారిగా దమయంతి షాక్ అవుతుంది. అంటే ఇప్పుడు రాధ వాళ్ళ కూతురు కాదన్నమాట, ఇంకా నిజం బయటపడింది అనేసి. ఏమంటున్నారు అక్కయ్య గారు మీరు అనేసి అంటే, ఇంకా పద్మావతి షాక్ అయిపోతుంది. అయ్యా నిజం చెప్పేశానే అనేసి కంగారు పడుతూ ఉంటుంది. అదేమీ లేదు, అదేం లేదు, అదే ఇంకా మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో, ఎన్నో పూజలు చేస్తే, ఎన్నో నోములు నోస్తే మాకు అలాంటి కూతురు పుట్టిందనేసి అంటున్నాను అనేసి మాట మార్చేస్తుంది. అవునా, నేను మీ కూతురు కాదు అనేసరికి అనాథనేమో అనుకున్నాను అంటే, లేదు లేదు, ఇంకా తను మా కూతురే అనేసి పదే పదే చెప్తుంది. దాంతో ఇంకా దమయంతికి డౌట్ రావడం జరుగుతుంది. నువ్వెంత కప్పిపుచ్చాలనుకున్నా నీ నోటితో నువ్వు బయటికి వేసావు, కానీ ఇప్పుడు కవర్ చేస్తున్నావు, ఇంకా ఇది చాలు అనేసి, సరే అక్కయ్య గారు ఇంకా నేను వెళ్ళొస్తాను అనేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా దమయంతి గారు కూడా మారిపోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంది. నా కూతురు ఇంకా అక్కడ ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇంకా ఇంకా తను చెప్తున్న విధానం బట్టి నా కూతురు సంతోషంగా ఉంది అనేసి ఇంకా తను పద్మావతి చాలా సంతోషంతో ఇంకా రాధకి ఫోన్ చేస్తుంది. అమ్మ రాధమ్మ అంటే, చెప్పమ్మా బాగున్నావా అనేసి అంటే, నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు అంటే, నేను కూడా బాగున్నానమ్మా, చెప్పమ్మా ఫోన్ చేసావు అంటే, అదే ఈరోజు ఇంకా మీ దమయంతి గారు, అదే ఇంకా మీ చిన్నమ్మ గారు మా ఇంటికి వచ్చారే అనేసి అంటే, అవునా అక్కడికి ఎందుకు వచ్చారు అంటే, ఏమీ లేదు, ఏదో పని నుండి మన ఇల్లు ఇక్కడే దగ్గర ఉంది కదా అనేసి ఇంకా కలిసిపోదాం అనేసి వచ్చారు, ఇంకా నీ గురించి చాలా మంచిగా మాట్లాడారు అనేసి అంటే, ఇంకా అవునా అనేసి ఇంకా ఏదైనా మాట్లాడారా అంటే, ఏమీ మాట్లాడలేదమ్మా, ఊరికే ఇలా కలిసిపోయారంతే అనేసి ఇంకా నీ గురించి చెప్తుంది. ఇంకా ఆ రోజు చేసిన పనికి తప్పు చేశానని క్షమాపణ కూడా చెప్పింది అనేసి అంటే, అవునా అనేసి ఇంకా ఫోన్ పెట్టేస్తుంది రాధ. అయినా ఈవిడ క్షమాపణ చెప్పే మనిషి కాదు, అలాంటిది తను మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, తను అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటుంది, ఇంకా తనకి ఏం అవసరమో మా ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అనేసి ఆలోచనలో పడిపోతుంది ఇంకా రాధ. ఇంకా దమయంతి ఇది చాలు, ఇంకా తన నోటితోనే తను ఇంకా రాధ వాళ్ళ కూతురు కాదనేసి చెప్పింది అంటే, ఇప్పుడు రాధ ఇంకా ఒక అనాథన్నమాట, ఇంకా తను మళ్ళీ ఎవరి కూతురు అయి ఉంటుంది అనేసి ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్తుంది ఇంకా దమయంతి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ అందరికన్నా ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.